గోదావరి నది దగ్గరికి వెళ్లి ఆ బ్రిడ్జిను చూస్తూ తాను ఇలాంటి బ్రిడ్జ్ నిర్మించాలని కలలు కనేవాడు. అలా కలలు కన్న వ్యక్తి నేడు అదే గోదావరి నదిపై వంతెన నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన అతను నేడు 40 దేశాలను చుట్టి వచ్చే స్థాయికి చేరాడు. పుట్టిన ఊరు జన్మనిచ్చిన తల్లి లాంటిది అంటారు. ఆ మాటను దృష్టిలో ఉంచుకునే ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నట్టు సొంత గ్రామాన్ని తన వంతుగా అభివృద్ధి చేస్తూ పుట్టిన ఊరి యొక్క రుణం తీర్చుకుంటున్నాడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన జలంధర్ రెడ్డి. రాజకీయాలతో సంబంధం లేకుండా సొంత గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన జాతీయ స్థాయి కాంట్రాక్టర్ జలంధర్ రెడ్డిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. పుట్టిన ఊరు జన్మనిచ్చిన తల్లితో సమానం అంటారు. అలాంటి పుట్టిన ఊరుకు మనం ఏం చేశామనేది అందరూ ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏ దేశం ఎగినా మనం పుట్టిన నేలైన సొంత గ్రామం రుణం తీర్చుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని నిరూపిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన జలంధర్ రెడ్డి. తాను పుట్టిన ఊరికి ఏదో చేయాలనే సంకల్పంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి వసతి, ప్రభుత్వ పాఠశాలతో పాటు సీతారాముల దేవాలయం, ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామంలో ఎవరికి కష్టమొచ్చినా నేను ఉన్నాను అంటూ వారికి తోడు నీడగా నిలుస్తున్నారు జలంధర్ రెడ్డి. ఉన్నత విద్యకు దూరమైన ఎంతో మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఉన్నత విద్యను చేరువ చేశారు. అంతేకాదు గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది వృద్ధులకు కంటి ఆపరేషన్లతో పాటు వారికి కావలసిన మందులు, కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు. అవో వచ్చి సార్ నమస్కారం సార్ అని అంటే కనపడుతుందంటే కనపడతలేదయ్యా అని అవ్వ అడిగితే ఆ రోజే సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది కూడా కంటి వెలుగు అనేది ఒకటి పెట్టి ఇక్కడున్న ప్రాంతం వల్ల ఎవరైతే చూపించుకోలేని వాళ్ళు ఉండరో అందరికీ ఇక్కడ చూపిద్దామనే ఆలోచనతోటి మన ఒక కంటి వెలుగు పెట్టి ఒక 40 లక్షలు పెట్టి ఈ ఆపరేషన్లు చేపించి వాళ్ళతో పాటు ఆపరేషన్లు చేపిస్తూ మళ్ళా అద్దాలు ఇవ్వడం, ఇంకా వాళ్ళకి ఇంకా ఈడ కొంతమందికి మెరుగైన అందకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళా చింతపల్లికి మళ్ళీ ఒక క్యాంప్ పెట్టించి మళ్ళీ అక్కడ ఈ నుంచి రోజు వెహికల్స్ పెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ మండలాల్లో 2 మండలాల్లో ఉన్న ఉమ్మడి మండలం వల్ల ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ చేయించుకోవడం అయింది. ప్రతిదీ సారే చేపిస్తుండు. ఈ రోజుల్లో పక్కింటి వాళ్ళని పట్టించుకునే సందర్భాలు లేని సందర్భంలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితులు ఈ పరిస్థితులు లేవు. అలాంటిది ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఎంతో అభిమానాన్ని చాటుతూ ఊరి డెవలప్ గురించి అన్ని విధాలా సహకరించిన మా జలంధర్ రెడ్డి పటేల్ గారికి ప్రత్యేకంగా మా ఊరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఎండపల్లి కౌశల్యమ్మ, నారాయణ రెడ్డి దంపతులకు జన్మించిన జలంధర్ రెడ్డికి 2 సోదరులు, 3 సోదరిమణులు ఉన్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన జలంధర్ రెడ్డి ప్రాథమిక విద్యను మాచారం గ్రామంతో పాటు అచ్చంపేటలో పూర్తి చేశారు. 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో చిన్న కాంట్రాక్టు పనులపై ఆకర్షితులయ్యారు. జీవితంలో ఏదో సాధించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ చేరుకున్న జలంధర్ రెడ్డి మొదట కోళ్ల ఫారంను ఏర్పాటు చేసుకున్నారు. అందులో అనేక ఇబ్బందులకు గురైన జలంధర్ రెడ్డి చిన్న రోడ్డు కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. కాలక్రమేణా సొంతంగా ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేసి పనులను ప్రారంభించారు. ఇక ఆనాటి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు గోవా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మిజోరం, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు నిర్వహించారు. అనేక రాష్ట్రాల్లో జాతీయ రహదారులు నిర్మించిన జలంధర్ రెడ్డి ఎంత ఎదిగినా ఆయన జీవితం ఒదిగి ఉండే గుణం అన్నట్టు పుట్టిన ఊరికి ఏదో చేయాలన్న తపనతో గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించారు. అలా మొదట 16 లక్షల సొంత నిధులతో పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభించి ఆ తర్వాత గ్రామ రూపురేఖల్నే మార్చేశారు. పటేల్ గారు పుట్టిన ఊరికి ఏదన్నా చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆయన కన్న ఊరుకు పాఠశాలను దాదాపు 16 లక్షలు పెట్టి మరుగున పడినటువంటి పాఠశాలను ఈరోజు ఒక మోడల్ స్కూల్ లాగా ఈరోజు గ్రామంలో తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గుడిని గ్రామస్తులందరూ కూడా ఐక్యమత్యం కొరకు ఒక గుడిని నిర్మించి
భావభక్తిని పెంపొందించడానికి ఒక గుడిని నిర్మించడం జరిగింది. దాదాపు 2,50,00,000 ఆ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. దాదాపు ఎక్కడెక్కడి నుంచి వేరే మండలాల నుంచి వేరే తాలూకాల నుంచి కూడా వచ్చి ఆ యొక్క కంటి ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. మా గ్రామస్తులంతా కూడా ఆయనకు మేమంతా కూడా రుణపడి ఉంటాం. మాచారం గేటు దగ్గర నుంచి ఊరి చివర చెరువు వరకు బీటీ డబుల్ రోడ్ దాదాపు 2 కోట్లు వెచ్చించి శ్రీరామాలయం దేవాలయాన్ని నిర్మించారు. అలాగే 5 కోట్లతో గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను జలంధర్ రెడ్డి చేపట్టారు. మాచారం గ్రామస్తులంతా జలంధర్ రెడ్డి మహేష్ బాబు సినిమా మాదిరిగా మరో శ్రీమంతుడు అని పిలుస్తారు. జలంధర్ రెడ్డి గ్రామానికి రాకముందు మాచారం గ్రామంలో రాజకీయ పరంగా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారి కాదు. ఎప్పుడూ గొడవలతో ఉండే గ్రామాన్ని జలంధర్ రెడ్డి గ్రామంపై దృష్టి సారించినప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధిపై చర్చే తప్ప గొడవలకు అవకాశం లేకుండా చేశారు. గ్రామంలోని పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహిస్తూనే ఫంక్షన్ హాల్, గ్రంథాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో ఎందరి వద్దో డబ్బులుంటాయి, కానీ అందరూ అందరికీ సహాయపడరు. ఇది జగమెరిగిన సత్యం. కానీ పుట్టిన ఊరికి మేలు చేయడం కూడా మరిచిన ధనవంతులు ఎందరో ఉంటారు. అలాంటి వారికి ఈ జలంధర్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. జలంధర్ సార్ అసలు ఆయన రాకముందు కొంచెం పార్టీల పరంగా ఏదో విధంగా అందరూ కొంచెం వేరువేరుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన జలంధర్ పటేల్ సారు మా ఊరికి అడుగుపెట్టిన కానుంచి మాకంటూ ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా జలంధర్ సారు చాలా ఆదర్శంగా నిలుస్తుండు. మేము అడిగినటువంటి చదువుకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఖచ్చితంగా మీకు నేను తోడ్పాటు చేస్తాను, ఆ విషయంలో నేను ముందుంటాను. ఫస్ట్ అయితే మీరైతే ఎడ్యుకేషన్ పరంగా మీరు ముందుకెళ్ళండి అని మాకు సూచన ఇస్తుంటారు. సార్ మాకు చదువుకోనిక కొంతమంది ఇక్కడ ఉండు యువకులు బయట కోచింగ్ సెంటర్లు వెళ్ళి వేల ఫీజులు కట్టి చదువుకోలేము, మాకంటూ ఒక చదువుకోనికి ఒక షెల్టర్ ఏర్పాటు చేయమనంటే పటేల్ సార్ గారు ముందుకొచ్చి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు ఈ శ్రీమంతుని చూసి ప్రతి ఊళ్ళో ఉన్న శ్రీమంతుడు ఆదర్శంగా నిలవాలని యువత తరపున నేను కోరుకుంటున్నాను. నల్లమల అటవీ ప్రాంతంలోని అమరాబాద్ మండలంలో జన్మించిన జలంధర్ రెడ్డి భారతదేశ చిట్ట చివరి ప్రాంతమైన లడఖ్ ప్రాంతంలోనూ జాతీయ రహదారులను నిర్మించారు. భారతదేశం చైనా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారుల్ని సైతం జలంధర్ రెడ్డి నిర్మించారు. ఎంతో ఎత్తుకు ఎదిగిన సాధారణ మనిషిలాగే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సొంత గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే జలంధర్ రెడ్డి రాజకీయాల్లోకి రావడం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శలు వస్తున్నా అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెబుతున్నారు. ఊరికి ఏదైనా చేయాలనేదే తన తాపత్రయమని అంటున్నారు. జీవితంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మనం ఇంత పల్లెటూరులో పుట్టి ఎక్కడికెక్కడికో పోయి ఏదో చేసి ఇంతమందికి మనం సాయం చేయగలుగుతున్నాం అంటే చాలా కొంచెం బాగా తృప్తిగా ఉందన్నట్లు. అదే ఎందుకు అనిపించిందని అడిగారు కదా, మంచి క్వశ్చన్ మీరు. ఇప్పుడు నేను 1000 కోట్లు సంపాదించాను. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోతాం చెప్పండి? అట్లీస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు సాయం చేస్తే బెటర్ అనేది నాకు మొదటి నుంచి, ఇప్పుడే కాదు, నేను అగ్రికల్చర్ చేసేటప్పటి నుంచి కూడా అది ఉంది. పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకున్నాక ఉన్న ఊరిని మరిచిపోయే వారెందరో ఉన్న ఈ రోజుల్లో తన సొంత గ్రామాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న జలంధర్ రెడ్డి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.